ఎవరు ఇక్కడ ఏడ్చేది? ఎవరు? ఇక్కడ ఏదో ఒక సీసా ఉంది ఫ్రెండ్స్. ఆ సీసాలో ఏదో ఉంది. ఇందాక ఏడు పక్కన నుంచి వినిపించింది. ఆ సీసాలో ఏముందో చూద్దాం. ఇక్కడైతే మనకు ఒక సీసా దొరికింది. చూద్దాం సీసాలో ఏముంది. నిన్ను వదిలేస్తా కానీ ఇక్కడ నిన్నెవరు బంధించారో చెప్పు. చింతలేరు పక్కన శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ఆ పూజారికి కూతురు ఒకసారి గుడికొచ్చింది. అందంగా ఉండేసరికి ముచ్చటపడి అమ్మాయిలేకి చేరా. ఆ పూజారి నన్ను బంధించి మంచి మంత్రగాన్ని తీసుకొచ్చి నన్ను బంధించి సీసాలో పెట్టి ఈ చెట్టు త్వరలో పెట్టారు. అప్పటి నుంచి ఇక్కడే అఘోరిస్తా ఉండా. నన్ను ఇక్కడి నుంచి పంపే మిత్రమా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా? నిజమే మిత్రమా, అబద్ధం చెప్పను. నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. గడ్డకొస్తే
ఎవరికైనా అపాయం. లేదు మిత్రమా, నేను ఎవరికి హాని చెయ్యను. నా కోసం మా వాళ్ళు శ్మశానంలో ఎదురు చూస్తూ ఉంటారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీకు పుణ్యం ఉంటుంది. ఈ సీసా మూత తీస్తే నేను ఎగిరిపోతా. మిత్రమా, నన్ను వదిలేయవా? దారిన పోయే బాటసారులను కూడా ఇలాగే భయపెడతావా? లేదు మిత్రమా, నేను ఎవ్వరినీ భయపెట్టలేదు. పూజారి కూతురు అందంగా ఉంటే భ్రమపడ్డా. ఆ పాపం నన్ను ఇంతవరకు ఈడ్చుకొచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే కోరిచ్చా ఉండా. ఈ సీసా మూత తీస్తే నేనెంచక్కా వెళ్ళిపోతా. మా వాళ్ళను కలుసుకుంటా మిత్రమా. ఇడిచిపెడతా కానీ ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళమాకు. వెళ్ళను మిత్రమా, వెళ్ళను. బుద్ధొచ్చింది. ఇంకెవ్వరికి ఏ హాని చెయ్యను. బుద్ధిగా శ్మశానంలోనే ఉంటా. ఇంత నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే, నేను అబద్ధం చెప్పడం లేదు. మిత్రమా, నీకు పుణ్యం ఉంటుందో తెలియ. సరే, వదిలేస్తాలే. ఇక్కడి నుంచి అయినా ఎవరి జోలికి పోకుండా బుద్ధిగా బ్రతుకు. ఓకేనా? తీసేస్తాలే. హాయిగా శ్మశానానికి వెళ్ళి ఎవరి జోలికి పోకుండా మర్యాదగా ఉండు. ఇంకొక జన్మకు వచ్చిందనక. ఓకేనా? అలాగే మిత్రమా, వదిలేయి. ఫ్రెండ్స్, భూతం పీడ వదిలించేసా. పూర్వం ఇలాగే ఆత్మల్ని సీసాలో బంధించేవాళ్ళు. ఈ సీసాలో ఉన్న ఆత్మను పైకి పంపించేసా. దానికి మాత్రం స్వతంత్రం కావాలి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.